ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనందరం కూడా మన జీవితంలో ఏదో ఒక దానిని ఎవరినో ఒకరిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉంటాం. ఎందుకు అంటే ఒక కుటుంబము నిలబడాలి అంటే దానికి ఆధారం ఒకటి ఉండాలి. ఒక గృహము నిలబడాలి అంటే దానికి ఆధారం ఉండాలి. ఏదైనా ఒక పైకప్పు నిలబడాలి అంటే దానికి ఆధారం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆధారం లేకుండా ఏది నిలబడదు. అలాగే మన యొక్క వ్యక్తిగత జీవితాలలో కూడా కొందరిని కొన్ని పరిస్థితులను కొన్నిటిని ఆధారం చేసుకుని వారు జీవిస్తూ ఉంటారు. ఎందుకని అంటే వారి బ్రతుకు నిలబడడానికి అది ఎంతైనా అవసరము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ లోక సంబంధముగా మనం దేనిని ఆధారం చేసుకున్నా, అటు మనుషులను ఆధారం చేసుకున్నా, లేకపోతే ఇటు ధనాన్ని ఆధారం చేసుకున్నా, లేకపోతే నీకున్నటువంటి బలాన్ని ఆధారం చేసుకున్నా, నీకున్నటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నా, ఇవన్నీ కూడా స్థిరమైనవి కాదు, శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ క్షణికమైనవి, క్షయమైపోయేవి. మానవుడు ఎప్పుడూ కూడా తన జీవితంలో క్షయమైపోయే వాటిపైన, క్షణికమైన వాటిపైన ఆధారపడి బ్రతకడం మంచిది కాదు. ఎందుకని అంటే ఈ క్షయమైపోయేవి, ఈ క్షణికమైనవి నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఏదో ఒక చోట నిన్ను వదిలేసి వెళ్ళిపోతాయి. ఇవన్నీ స్థిరమైనవి కాదు. కనుక మన జీవితం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే స్థిరమైన దానినే ఆధారం చేసుకుని బ్రతకాలి. శాశ్వతమైన దానిపైనే మనం ఆధారపడాలి. ఈ లోకంలో దేవుని ఆధారం చేసుకుని బ్రతకడం అనేది చాలా అవసరం. కానీ చాలా మంది దేవుని ఆధారం చేసుకుని బ్రతకడానికి ఇష్టపడరు. దేవుని పైన ఆధారపడమని చెబితే చాలా మంది దానికి అంగీకరించరు. నా స్వశక్తి మీద నేను ఆధారపడాలి, నా జ్ఞానం మీద నేను ఆధారపడాలి, నా టాలెంట్ని బట్టి నేను నా టాలెంట్ మీద నాకున్నటువంటి స్థితిగతుల మీద నేను ఆధారపడి ముందుకు వెళ్ళాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం ఏంటి అని అంటారు. నిజమే, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం మంచిది కాదు. కానీ నీకు ఎంతటి జ్ఞానం ఉన్నా, నీకెంతటి ధనం ఉన్నా, నీకెంతటి బలగం ఉన్నా, ప్రతి మనిషి కూడా దేవుని మీద ఆధారపడవలసిందే. దేవుని మీద ఆధారపడాల్సిందే. ఎందుకంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే దేవుడు లేకుండా కలగలేదు. నీ జ్ఞానంతో నువ్వు సంపాదించాలని అనుకోవద్దు. అందుకని ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఐగుప్తును దాటిన తర్వాత కానానులోనికి ప్రవేశించినప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, మా బాహుబలమే మాకింతటి భాగ్యమును తెచ్చింది, మా సామర్థ్యమే మాకింతటి స్థితిని కలిగించింది అని మీరు అనుకుందురేమో, జాగ్రత్త అన్నాడు. నీ సామర్థ్యము, నీ జ్ఞానము, నీ బలము నీకు స్థితిని తీసుకొచ్చింది అని విర్రవీగవద్దు. దానిపైన నువ్వు ఆధారపడద్దు. నువ్వు ఎంతటి బలము కలిగినా, ఎంతటి జ్ఞానము కలిగినా, నీవు తలపెట్టిన ప్రతి కార్యంలో జయము కలగాలి అంటే దేవుని కృప మనందరికీ ఉండాలి. ఆ భగవంతుని అనుగ్రహం లేకుండా, ఆ భగవంతుని కృప నీ మీద లేకుండా, నీ సొంత ప్రయత్నాలతో నువ్వు ఏ విషయంలో ముందుకు వెళ్ళినా ఎక్కడో ఒక చోట గోతిలో పడాల్సిందే. అందుకని మన జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బు ఉన్నా, జ్ఞానం ఉన్నా, బలం ఉన్నా, బలగం ఉన్నా దేవుని ఆధారం చేసుకుని బ్రతకడానికి నిర్ణయించుకోవాలి. ఇవి ఉన్నా, ఇవి లేకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా నీ జీవితానికి ఆధారముగా ఉండాలి. ఆయన నీ జీవితానికి ఆధారం అయితేనే నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయన. బలమును బట్టి విర్రవీగినటువంటి వారు కొందరున్నారు, జ్ఞానమును బట్టి విర్రవీగిన వారు కొందరున్నారు, ధనాన్ని బట్టి విర్రవీగిన వారు కొందరున్నారు. ఈ బైబిల్లో కొంతమందిని మనం చూస్తే బలాన్ని బట్టి విర్రవీగిన వారిలో గొల్యాతు మనకు కనిపిస్తాడు. అలాగే ఫిలిష్తీయులు మనకు కనిపిస్తారు. ఫిలిష్తీయులు ఒకటి గొల్యాతు దేన్ని బట్టి విర్రవీగాడు అంటే తనకున్న బలమును బట్టి విర్రవీగి ఇశ్రాయేలీయుల మీద సవాలు చేసుకున్నాడు. అంటే బలాన్ని ఆధారం చేసుకున్నాడు. బలమును ఆధారం చేసుకుని తనతో పాటు పోటీ పడి గెలవగలిగిన వారు లేరు, తనను ఓడించగలిగిన వారు లేరు. నాకున్నటువంటి బలము ఈ భూమి మీద ఎవరికి లేదు అని చెప్పి తన బలమును చూసుకుని, తన బలాన్నే తనకు ఆధారం చేసుకుని విర్రవిగి ప్రగల్భాలు పలుకుతూ సవాలు చేస్తూ ఇశ్రాయేలీయుల ఎదుట నిలబడ్డాడు గొల్యాతు. అయితే
ఫిలిష్తీయులు ఎవరిని ఆధారం చేసుకున్నారు అంటే తమ యొక్క బలగము అనగా గొల్యాతును ఆధారం చేసుకున్నారు. మాకేంటి, మా మనిషి ఉన్నాడు, మా తరపున పోరాడతాడు, మా మనిషి ఉన్నాడు, మా తరపున యుద్ధం చేస్తున్నాడు, మాకు విజయమే అని ఫిలిష్తీయులను గొల్యాతును ఆధారం చేసుకున్నారు. ఆ సమయంలో బాలుడైనటువంటి దావీదు వారి మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దావీదు ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దేవుడిని ఆధారం చేసుకున్నాడు. అందుకన్నాడు యుద్ధము యెహోవాదే అన్నాడు. నేను యుద్ధానికి నిలబడ్డాను. 6 మూరల జానుడైనటువంటి గొల్యాతు పైన బాలుడైనటువంటి దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు గొల్యాతు చూసి ఫిలిష్తీయులు చూసి దావీదుని హేళన చేస్తూ ఉన్నారు. గొల్యాతు ఏమన్నాడు? ఎరా నేనేమన్నా కుక్కను అనుకున్నావా? కుక్కను కొట్టడానికి వచ్చినట్టు చేతులు కర్రించుకొచ్చా? అసలు నా రూపం చూసావా? నా బలం చూసావా? నా ఆకారం చూసావా? అసలు నా పక్కన నిలబడితే నువ్వు వెళ్తుంటావో నీకు అర్థమవుతుందా? అలాంటి నీవు నాతో యుద్ధానికి తలపడడానికి నువ్వు ఒక చేతికర్ర పట్టుకుని వచ్చేసావే, కుక్కను కొట్టడానికి వచ్చావు. నా బలము అంటున్నాడు, నా రూపము, నా ఆకారము అంటే గొల్యాతు ఆధారం చేసుకున్నది తన బలాన్ని, ఫిలిష్తీయులు ఆధారం చేసుకున్నది వారి యొక్క బలగమైనటువంటి వారికి వారి పక్షాన్ని యుద్ధం చేసేటువంటి గొల్యాతుని ఆధారం చేసుకున్నారు. అయితే దావీదు అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, నేను బాలుడనే కావచ్చు, మీ యొక్క బలము నాకు లేకపోవచ్చు, మీ యొక్క అనుభవము నాకు లేకపోవచ్చు, కానీ యుద్ధానికి నిలబడ్డాను, కానీ యుద్ధము చేసేది నేను కాదు, యుద్ధము యెహోవాది అంటే దావీదు అంటున్నాడు ఆయన ఆధారం చేసుకున్నాడు దేవుని. హల్లెలూయా. యుద్ధం యెహోవాది అన్నాడంటే దావీదు ఎవరిపైన ఆధారపడ్డాడు? తన చేతిలో ఉన్న కర్ర మీద కాదు, తన దగ్గర ఉన్న ఒడిసెలు విసిరేటువంటి విద్య మీద కాదు, అంటే ఒడిసెలను ఎలా తిప్పాలో, ఎదుటి వ్యక్తిని గురి చూసి ఎలా పట్టాలో ఆ నైపుణ్యం దావీదుకు ఉంది. కానీ దానిని ఆధారం చేసుకోలేదు. నా యొక్క ఒక్క విసురుతో ఒక్క దెబ్బతో గొల్యాతు నేను పడగొట్టగలను అనుకోలేదు. దావీదుకు ఎంతటి నైపుణ్యం ఉన్నా, ఎంతటి టాలెంట్ తనలో ఉన్నా దావీదు దేవుని మీదే ఆధారపడ్డాడు. నీ జీవితంలో కూడా నీకు ఎంతటి టాలెంట్ ఉన్నా, ఎంతటి జ్ఞానము కలిగిన వ్యక్తివైనా, ఏ రకంగానైనా నువ్వు చేయగలిగి సంపాదించగలిగిన వ్యక్తివైనా, నీవెప్పుడు కూడా నీ జ్ఞానము, నీ విద్య, నీకున్నటువంటి మరి దేనిపైన నువ్వు ఆధారపడి విర్రవీగవద్దు. నువ్వు ఆధారపడవలసింది ఒకటే, నిన్ను బ్రతికిస్తూ, నిన్ను పోషిస్తూ, నిన్ను ప్రాణాలతో నిలబెట్టినటువంటి ఆ ప్రభు పైన, ఆ భగవంతుని పైన నువ్వు ఆధారపడి ఆయనను నువ్వు ఆధారం చేసుకుంటేనే నీవు ముందుకు వెళ్ళగలుగుతావు. ఆయనను ఆధారం చేసుకోవాలి. దావీదు దేవుని ఆధారం చేసుకుని ఇంతటి 6 మూరల జానుడైనటువంటి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధము యెహోవాదే అని చెప్పి ఒడిసెలలో రాయి పెట్టి ఆయన విసిరినప్పుడు 6 మూరల జానుడైనటువంటి గొల్యాతు యొక్క నొసటిన రాయి దిగింది. ఆ రాయి దిగడంతోనే గొల్యాతు దావీదు ముందు సాష్టాంగపడ్డాడు. అంటే పడిపోయాడు, మోక్షలాగా వచ్చి. దావీదు ఇటుంటే గొల్యాతు అటున్నాడు అనుకుని దావీదు కాళ్ళ మీద పడ్డాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుని ఆధారం చేసుకున్నప్పుడు నీ ముందు ఉన్నది ఎంతటి బలమైన సమస్య అయినా, దేవుని ఆధారం చేసుకున్నప్పుడు నీ ముందు ఉన్నది నిన్ను మించిపోయిన పరిస్థితులైనా దేవుడు నీకు ఖచ్చితముగా విజయమునివ్వగలడు. తనను నమ్మిన వారిని, తనపైన ఆధారపడిన వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరిచేవాడు కాదు, తల దించుకునేటట్లు చేసేవాడు కాదు. దేవుడు తన యందు నమ్మించిన వారి పక్షాన నిలబడగలిగిన వాడు, తనను ఆధారం చేసుకున్న వారి పక్షాన ఆయన నిలబడి. అందుకన్నాడు, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షాన ఉంటాడు. ఈ రోజున నువ్వు దేవుని పక్షాన నిలబడుతున్నావా? దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావా? నీకు ధనము లేకపోయినా దేవుడు ఉన్నాడన్న ధైర్యం నీకుందా? నీకు బలము లేకపోయినా ఆయన ఉన్నాడన్నటువంటి ధైర్యంతో ఉన్నావా? ఏ పరిస్థితుల్లోనైనా నా పక్షాన నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడున్నాడు,
అనే ధైర్యము నీకుండి ఆయనను నువ్వు ఆధారం చేసుకుంటే నిన్ను ఎన్నడు సిగ్గు పడనివ్వకుండా తల ఎత్తుకుని వారిగా చేస్తాడు, కానీ తల దించుకుని వారిగా చేయను. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా. కానీ మన జీవితాల్లో ఎందుకు మనం నిలబడలేకపోతున్నామంటే మన జీవితాల్లో మనం చేసే పొరపాటు ఏమిటంటే దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా, ఆయన ఉన్నాడనేటువంటి ధైర్యంతో నిలబడకుండా మన సొంత ఆలోచనతో మన సొంత జ్ఞానంతో మనం అడుగులు వేస్తూ సొంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. అందుకనే సామెతల గ్రంథంలో స్పష్టంగా రాశాడు, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. స్వబుద్ధి, నీ సొంత ఆలోచన, నీ సొంత నిర్ణయాలు కొన్నిసార్లు నీ జీవితాన్ని తలకిందులు చేస్తాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని వైపు చూస్తూ ఆయనకు మనం అప్పగించుకోవాలి, ఆయనకు మనము సమర్పించుకోవాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవునికి నీ హృదయాన్ని అప్పగించాలి. ఆయనే నీకు ఆధారంగా భావించాలి. ఎందుకంటే నీకు ఆధారమైన వాడు దేవరాశాడు, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు. స్పష్టంగా నరుడు కాదు అన్న మాట ఎందుకు రాశాడు అంటే, మనుష్యులను నువ్వు ఆధారం చేసుకుంటే, నువ్వు ఆధారం చేసుకున్నటువంటి నరుడు, నువ్వు ఆధారం చేసుకున్నటువంటి మనుష్యుడు ఏదో ఒక రోజున నిన్ను నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోవచ్చు. మనుష్యులను ఆధారం చేసుకున్నవాడు నిన్ను నమ్మిస్తాడు, నేనున్నాను నీకు తోడు అంటాడు, నీ కష్టాల్లో నీకు చేయిస్తాను అంటాడు, నీ కన్నీళ్ళలో నీతో ఉంటాను అంటాడు. ఎన్నో రకాలుగా మానవుడు నీతో మాట్లాడుతాడు, కానీ తీరా కష్టం వచ్చేసరికి నీ ప్రక్కన ఎవడు? నేను అప్పుడప్పుడు మీకు చెబుతూ ఉంటాను, కొన్నిసార్లు మనం విర్రవీగుతూ ఉంటాం మన బలగమును చూసుకుని. బలం కాదు, బలగం. బలగాన్ని చూసుకుని మనం కొన్నిసార్లు విర్రవీగుతూ, నా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇదిగో మా పేటలో ఇంతమంది ఉన్నారు, నా ఇంటి పేరులో మా ఊర్లో ఇంతమంది ఉన్నారు, 100 కుటుంబాలు మాకున్నాయి, 50 కుటుంబాలు నాకున్నాయి అని కొన్నిసార్లు మనం చెబుతూ ఉంటాం. తప్పులేదు నీ వాళ్ళ గురించి చెప్పుకోవడంలో, కానీ నా వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని, నాకు ఇన్ని కుటుంబాలు మాకు ఉన్నవి అని నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నావే, ఆ 100 మంది, ఆ 50 మంది లేదా ఆ 50 కుటుంబాలు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ ప్రక్కన వచ్చి నిలబడతారా అంటే అది ఈ రోజుల్లో జరిగే పరిస్థితి. ఎవరి జీవితం వారిని, ఎవరి స్వార్థం వారిని. నీ అనుకున్న వారు ఎవరు కూడా నీ ప్రక్కన నిలబడరు. నువ్వు ఆధారం చేసుకున్న వారు కొన్నిసార్లు నిన్ను నడి సముద్రంలో వదిలేసేది. అందుకనే దేవుడు అన్నాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట శ్రేష్ఠం. నీవు నమ్మిన మనిషి, నీవు నమ్మిన వ్యక్తి నీ కష్టకాలంలో నీ ప్రక్కన నిలబడతాడనే పరిస్థితులు లేవు ఈ రోజున. నమ్మి మోసపరచబడే రోజుల్లో నువ్వు ఉన్నావు. అందుకనే నీవు ఆధారం చేసుకోవాల్సింది దేవుణ్ణి. దేవుని ఆధారం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఆయన నరుడైతే నిన్ను మధ్యలో వదిలేస్తున్నాడు. మనిషి కాదు, ఆయన దేవుడు. నిన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు. నీ చెయ్యి ఆయన పట్టుకుంటున్నాడు. దేవుడు కనుక మనం వదిలేస్తే ఈ వాటికి మన జీవితాలు ముగిసిపోయి ఉండేవి. దేవుడు ఏనాడు కూడా నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను మర్చిపోయేవాడు కాదు. తన పిల్లలను కోడి ఎలాగైతే తన రెక్కల కింద దాచి కాచి కాపాడుతుందో, దేవుడు మనందరినీ కూడా తన రెక్కల చాటున దాచి కాచి కాపాడుతూ ఉండేవాడు. అందుకనే ఆయనను ఆధారం చేసుకుంటే నువ్వు కాపాడబడతావు. ఆయన ఆధారం చేసుకుంటే ఆయన రెక్కల క్రింద నువ్వు కప్పబడతావు. ఆయన ఆధారం చేసుకుంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. కనుక ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన గొప్పవాడు. కాబట్టి నీ జీవితాన్ని ఎలాగైనా మార్చగలిగిన వాడు, పరిస్థితులను సరిచేయగలిగిన వాడు. కనుక నీ బ్రతుకులో ఎప్పుడూ కూడా దేవుణ్ణి